వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వర్మ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది లైనింగ్ బ్లౌజ్ అనమాట. ఇది నేను అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ అటాచ్ చేస్తూ మొత్తం డ్రా చేసిన విధంగా మొత్తం స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఇలా స్టిచ్ చేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అనేది చాలా నీట్గా కుట్టుకుంటే బ్లౌజ్ అనేది మంచిగా వస్తుంటుందండి. చిన్నగా స్మూత్గా గుంజకుండా క్లాత్ని నీట్గా కుడుతూ ఉండాలి. ఇప్పుడు షోల్డర్ అనమాట. షోల్డర్ దగ్గర తీసుకుంటూ కుడుతూ ఉండాలి. అలానే మొత్తం రౌండ్ గల్లా మొత్తం రౌండ్ నెక్ అనమాట. ఇది రౌండ్ నెక్ మొత్తం స్లోగా జరుపుకుంటూ కుట్టుకుండాలి. క్లాత్ని మాత్రం గుంజితే క్లాత్ అనేది గుంజుకొస్తుంటుందండి, ముడతలాగా వస్తుంటుంది. అలా రాకుండా నీట్గా చేతితో స్మూత్గా అనుకుంటూ కుడుతూ ఉండాలి. ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ అనేది ఇలా మొత్తం కుడుతూ ఉండాలి సైడ్స్. నెక్స్ట్ ఇది మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. మనం మిగిలిన ఏరియాలో ఉంటుంది కదా, ఎక్స్ట్రా పార్ట్ అనేది నీట్గా కట్ చేసుకుంటూ ఉండాలి. అలా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది ఇంకా నీట్గా మంచిగా అనిపిస్తుంటుంది. లోపల క్లాత్ బయట క్లాత్ లేకుంటే నెక్ అనేది రౌండ్ మొత్తం కట్ చేసుకోవాలండి. నీట్గా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే స్టిచ్ మీద పడితే మొత్తం క్లాత్ అనేది స్టిచ్ అనేది కూడా వస్తుంటాయి. జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకుంటూ ఉండాలి. రౌండ్స్ తిప్పే దగ్గర కానీ నీట్గా రావాలి రౌండ్ అనేది. అలా తిప్పడం వల్ల బ్లౌజ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డాట్స్ ఉంటాయండి. షోల్డర్ నుంచి షోల్డర్ నుంచి కింది భాగం పట్టుకుంటే డాట్స్ వస్తుంటాయి. సేమ్ అంతే. బ్యాక్ పార్ట్ పట్టుకొని డాట్స్ వేసి అక్కడ జిగ్జాగ్ లాగా ముడి కుట్టు వేసుకుంటే స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి చేతి పని పెట్టకుండా పైపింగ్ వేస్తున్నాను అనమాట. నడుము పట్టుకి పైపింగ్ వేస్తున్నాను అనమాట. నడుము భాగం మొత్తం పైపింగ్ వేస్తూ నీట్గా కుట్టుకోవాలి. అటాచ్ చేస్తుండాలి పైపింగ్ క్లాత్ అనేది. ఇది శారీలోని క్లాత్ అండి అది. నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కానీ థ్రెడ్ తోటి పైపింగ్ వేస్తూ ఉండాలి. నీట్గా ముడత లేకుండా స్మూత్గా లోపలికి మలుస్తూ ఎడ్జెస్ దగ్గర స్టిచ్ చేస్తూ ఉండాలి. పక్కకి వెళ్తే పైపింగ్ మీద పడుతుంటుంది కాబట్టి ఎడ్జెస్ చూసుకుంటూ ఎడ్జ్ మీద వేయండి కుట్లు. ఇలా వేయడం వల్ల నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. మనకు అవుట్పుట్ మంచిగా రావాలంటే కొంచెం టైం పడుతుంది. నీట్గా వేసుకుంటూ రావాలి. అలా వేసుకుంటూ మొత్తం నెమ్మదిగా చిన్నగా ముడతలు రాకుండా కుట్టుతూ ఉండాలి. ఇలా మొత్తం లాస్ట్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని మళ్ళీ అన్నగా కుట్టు వేయాలండి. దీనికి మళ్ళీ చూసుకుంటూ వెనుక భాగం చూసుకుంటూ అన్నగా కుట్టు వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఎంత